హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మిషన్ వింటాగీస్. మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 మూవీ గురించి అప్డేట్ ఆల్రెడీ మనకు తెలుసు. సినిమా రిలీజ్ కూడా ఆగస్ట్ 14th. సో ఈ సినిమా రిలీజ్ కానీ ముందే అన్ని కంప్లీట్ అయిపోయినాయి, కానీ ఒక సాంగ్ పెండింగ్ ఉందని చెప్పి కూడా టాక్ నడిచింది. అది ఆ సాంగ్ ఏంటంటే డాన్స్ నంబర్. ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ కలిపి చేసే ఒక డాన్స్ నంబర్. అది ఎంత బీభత్సం సృష్టించబోతుంది అన్నది ఖచ్చితంగా మన ఫ్యాన్స్కి అందరికీ తెలుసు. ఇది చాలా ప్రిస్టేజియస్ సాంగ్ గానే తీసుకుంటారు. ఎందుకంటే ఎన్టీఆర్ డాన్స్ చేస్తారు, హృతిక్ రోషన్ గారు డాన్స్ చేస్తారు. వీళ్ళిద్దరు కలిసి ఒకటే స్టేజ్ మీద డాన్స్ చేస్తే, ఒకటే సాంగ్కి స్టెప్పులు వేస్తే ఎట్లా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అన్నది కూడా ఒక క్యూరియాసిటీ ఉంది. ఆ సాంగ్ను వాళ్ళు ఎలా తీస్తారు మరి? ఇద్దరు స్టార్స్, ఇద్దరు ఇండస్ట్రీస్ నుంచి ఇద్దరు స్టార్స్, ఇద్దరు ఇండస్ట్రీస్ నుంచి ఇద్దరు తోప్ డాన్సర్స్. అలాంటి తోప్ డాన్సర్స్ని ఒకటే ఫ్రేమ్లో పెట్టి హ్యాండిల్ చేయాలంటే నిజంగా ఒక రాజమౌళి గారు రామ్ చరణ్ ఎన్టీఆర్ని పెట్టి చేశారు. బట్ డిఫరెంట్ ఇండస్ట్రీస్. హృతిక్ రోషన్ బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్ అండ్ ఎన్టీఆర్ గారి బాడీ లాంగ్వేజ్ డిఫరెంట్. వాళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్కి మ్యాచ్ అయ్యేలాగా ఏ విధంగా కంపోజ్ చేస్తారు కొరియోగ్రఫీ, ఏ విధంగా డ్యాన్స్ నెంబర్స్ ఉండబోతున్నాయి అన్నది నిజంగా అది మీ ఊహకే వదిలేస్తున్నా. నాకైతే నిజంగా చాలా ఎగ్జైటింగ్గా క్యూరియాసిటీ పెరిగిపోతుంది ఆ సాంగ్ కోసం అనేది. అండ్ ఆ సాంగ్ షూటింగ్ ఇంకా అవ్వలేదు, అది మెయిన్ విషయం. సో ఈ జూన్ ఎండింగ్లో సాంగ్ షూట్ ప్లాన్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎందుకంటే ఇంజురీస్ అవన్నీ జరిగి మధ్యలో ఎన్టీఆర్ గారికి కానీ అండ్ హృతిక్ రోషన్ కానీ ఫైట్ సీన్స్ ఏమి జరుగుతుంటాయి కదా. సో దానివల్ల ఇంజురీస్ జరిగి షూట్ ఆ ఒక్క సాంగ్ లేట్ అయిపోయింది అనమాట. దానికోసం సెట్ కూడా భారీగా వేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. ఆ సెట్ గురించి కూడా టైం కొంచెం స్పెండ్ చేస్తున్నారు, అమౌంట్ కూడా దానికి బాగానే సెట్ చేస్తున్నారంట. అంత పెద్ద సెట్ వేసినప్పుడు మరి సాంగ్ కూడా అదే రేంజ్లో డ్యాన్స్ కూడా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఖచ్చితంగా ఉంటుందని అనుకుంటున్నా. అండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ హృతిక్ రోషన్ ఫ్యాన్స్ మీరు ఏమనుకుంటున్నారు, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎన్టీఆర్ బాగా చేస్తారనుకుంటున్నారా, హృతిక్ రోషన్ బాగా చేస్తారనుకుంటున్నారా? అంటే అట్లా కంపేర్ చేయకూడదు. ఎందుకంటే ఇద్దరు తోప్ డాన్సర్సే. వీళ్ళిద్దరికి కంబైన్డ్గా ఏ విధంగా కంఫర్టబుల్గా ఉంటుందో అదే విధంగానే పోటాపోటీగానే ఖచ్చితంగా డ్యాన్స్ నెంబర్ అయితే పెడతారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఫర్ దట్. నిజంగా ఎవరిని డిసప్పాయింట్ చేయరు. ఇద్దరు డ్యాన్స్ టాపర్ కాబట్టి ఖచ్చితంగా ఇద్దరిని ఒకటే ఫ్రేమ్ చేసినప్పుడు చాలా కేర్ తీసుకొని కంపోజింగ్ కూడా ఇద్దరికి ఈక్వల్గా చేస్తారని అనుకుంటున్నా. లెట్స్ సీ. సినిమా రిలీజ్ అయితే కానీ మనకు ఆ సాంగ్ ఖచ్చితంగా తెలియదు. ఎందుకంటే ఈ మధ్యలో అయితే సినిమా వదలరు, ఆ పాట వదలరు. ఎందుకంటే ఫ్యాన్స్కి ముందే వదిలితే ఆ సినిమాలో చూసి ఏం చేస్తారు, ఖచ్చితంగా సినిమాలో చూసి ఎంజాయ్ చేయాలని చెప్పి సినిమా వరకు ఆ పాటను మనకు చూడడానికి వదలరు. అది మాత్రం పక్కా. లెట్స్ సీ. ఈ ఈ మంత్ ఎండ్కి షూట్ కంప్లీట్ అయిపోతే మొత్తం ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింటే సినిమా ఆ సాంగ్ ఒకటి పెండింగ్ ఉంది, అదే టీంలో చెప్పడం జరిగింది. సో అది అయిపోయిన తర్వాత మన ఎన్టీఆర్ గారు ఆబ్వియస్లీ ఎన్టీఆర్ నీల్ సినిమాలో మళ్ళీ దాని షెడ్యూల్లో జాయిన్ అయిపోతుంటారు. ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఇది షెడ్యూల్ అయిన తర్వాత అక్కడ పోయి ఆ సాంగ్ కంప్లీట్ చేసుకొని తర్వాత మళ్ళీ ఇంకో షెడ్యూల్కు ప్రశాంత్ నీల్ అంతా జాయిన్ అయిపోతారు అనమాట. అది ద మ్యాటరు. డ్రాగన్ ఈజ్ డ్రాగన్ అండ్ వార్ 2 ఈజ్ వార్ 2. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫస్ట్ వార్ 2 అయిపోయిన తర్వాత డ్రాగన్ కాబట్టి దాని తర్వాత మాట్లాడుకుందాం. మీరేమనుకుంటున్నారు, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సాంగ్? మరి చెప్పండి కామెంట్స్లో.